ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చొని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ బిచ్చగాడి కేకలన్నీ విన్నాడు. ఏమైందయ్యా నీకు, ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజా, మీరు మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారికి కుమారుడిగా పుట్టించాడు, మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది, ₹1 కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు నన్ను. చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో మనుషుల మీద అన్నాడు పిచ్చగాడు. మహారాజు చిన్న చిరునవ్వు నవ్వి, అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు మహారాజు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు పిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలిస్తాను, నీ అరచెయ్యిని కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. భలేవారే, అరచెయ్యి లేకపోతే ఎలా మహారాజా అన్నాడు పిచ్చగాడు. సరే, నీ కుడి కాలుని మోకాలి వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలిస్తాను, ఇస్తావా అన్నాడు రాజుగారు. ఎంత మాట మహారాజా, ఆ గాయం మానడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో, నేను ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు పిచ్చగాడు. అన్నింటికీ కాదంటున్నావుగా, ఆఖరికి ఒకటి అడుగుతాను, 10,00,000 వరహాలిస్తాను, నీ నాలుకను కోసిస్తావా అన్నాడు మహారాజు. అమ్మో, మీరు ఏకంగా నా జీవితాన్నే అడిగేస్తున్నారు, నాలుక లేకపోతే నేను ఎలా జీవించగలను మహారాజా అన్నాడు ఆ పిచ్చగాడు. ఓహో, అయితే నీవు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 వరహాల కన్నా విలువైనటువంటి అరచెయ్యి ఉంది, 1,00,000 వరహాల కన్నా విలువైన కాళ్ళు ఉన్నాయి, 10,00,000 వరహాల కన్నా విలువైన నాలుక ఉంది, ఇంకా ఎంతో విలువైన వెలకట్టలేని శరీర అవయవాలు నీకున్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా ఎందుకయ్యా తిడుతున్నావు? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట నింపుకోవయ్యా, అందరూ అదే పని చేస్తున్నారుగా, పో ఇక్కడ నుండి అన్నాడు మహారాజు. సోమరితనం మనిషిని మరింతగా నాశనం చేస్తుంది మిత్రులారా. ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా మనం కూడా ఎదగడానికి కష్టపడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా రావాలి. మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది ఈ సోమరితనం. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కృషి చేయాలి. శివోహం శివోహం. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే